రీసెంట్గా మనం మాట్లాడుకుందాం కేరళ కాంగ్రెస్లో క్యాస్టింగ్ కౌచ్ గురించి. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో క్యాస్టింగ్ కౌచ్. ఆ పార్టీలో ఉన్న మహిళా నేత సత్యవేడు ఎమ్మెల్యే తనను బలాత్కారం చేశాడు అంటూ కొన్ని వీడియోస్ కూడా రిలీజ్ చేసింది సార్. వెంటనే తెలుగుదేశం పార్టీ అధిష్టానం స్పందించింది, సస్పెండ్ కూడా చేసింది. అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కూడా ఈ మధ్యకాలంలో చాలా ఆరోపణలు వచ్చేసాయి. విజయసాయిరెడ్డి, దువ్వాడ శ్రీనివాసు, అనంతబాబు, అలాగే జత్వానీ ఇష్యూ కూడా. సో జగన్ ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలేదు, కానీ చంద్రబాబు నాయుడు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. ఎలా చూడాలి, ఏంటి వ్యూ? అంటే ఇప్పుడు అలా దానికి ఆ పార్టీలో వాళ్ళు సమాధానం చెప్పాలి. ఫండమెంటల్ పాయింట్ అంటే ఇక్కడ ఆ వీడియోస్ కూడా బయటకు వచ్చాయి. మిగతా కొన్ని ఆరోపణల స్థాయిలో ఉన్నాయి. ఆరోపణల స్థాయిలో ఉన్నప్పుడు యాక్షన్ తీసుకోవాలా లేదా అనేది ఆ పార్టీ ఇష్టం. వాస్తవమైతే యాక్షన్ తీసుకొని విచారణ తర్వాత నిందితుడు కాడు అంటే అప్పుడు యాక్షన్ ఎత్తివేయవచ్చు. కానీ వైసీపీ తీసుకుంది మా పైన పొలిటికల్ కుట్రగా వాళ్ళు తీసుకున్నారు. ఎందుకంటే దానిపైన ఆరోపించింది టీడీపీ. ఇక్కడ టీడీపీ వర్సెస్ వైసీపీ కాదు. మీకు మిగతా ఇష్యూలు జత్వాని కానీ, మీరు మిగతా వాళ్ళు దువ్వాడ శ్రీనివాస్ కానీ, విజయసాయిరెడ్డి కానీ ఆరోపణ చేసింది వైసీపీ పైన టీడీపీ. ప్రత్యర్థి పార్టీ ఆరోపణ చేసింది, వైసీపీ సమర్థించుకోలేదు కానీ యాక్షన్ తీసుకోలేదు. ఇక్కడికి వచ్చేవరకు ఏంటంటే ఆరోపణ వైసీపీది కాదు, ఆరోపణ కూడా టీడీపీ నాయకులదే, వేరే వాళ్ళకి కాదు. ఇక్కడ వేరే రాజకీయ పార్టీ ఆరోపణ కాదు. ఇది రాజకీయ పార్టీ సొంత పార్టీ నాయకురాలే ఆరోపిస్తున్నారు. తర్వాత బాధితురాలు ఆరోపణ, వేరే వాళ్ళ ఆరోపణ కాదు. తర్వాత వీడియోలతో సహా ఆరోపణ. ఈ 3 డైమెన్షన్స్ ఉన్నాయి ఇందులో. సో అందువల్ల అలాంటప్పుడు మీకు వైసీపీ ఎంపీపై కూడా అశ్లీలమైన వచ్చాయి, అప్పుడు కూడా చర్య తీసుకోలేదు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు కనీసం పార్టీలో ఇంటర్నల్గాన విచారణకు ఆదేశించడం, అవసరమైతే వారిపైన తాత్కాలికంగా చర్య తీసుకొని తర్వాత విచారణ జరిపాక పూర్తి స్థాయిలో చర్య తీసుకోవడం ఒక పద్ధతి. కానీ టీడీపీ దాడిగా దాన్ని వైసీపీ భావించింది కనుక చర్యలు తీసుకోలేదు. ఇక్కడ తెలుగుదేశానికి వచ్చేసరికి ఇది వైసీపీ దాడి అనటానికి అవకాశం లేదు. ఎందుకంటే వైసీపీ నాయకుల విమర్శ కాదు అది. ఆదిమూలం పైన టీడీపీ సంబంధించిన మహిళా నాయకుల విమర్శ వితిన్ ద పార్టీ అది. అందువల్ల ఆ డైమెన్షన్ తేడా ఉంది, ప్లస్ వీడియోలో తేడా ఉంది. ఇప్పుడు మీకు విజయసాయిరెడ్డి కేసులో ఆ మహిళా అధికారిని పదే పదే ఖండించింది కూడా, ఇది నాపై ఆరోపణలు అని. సో అందువల్ల ఇక దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం అయితే ఇది కుటుంబంలో ఉండేటువంటి వ్యవహారం. అది ఓపెన్గా ఆరోపించింది కూడా భార్య పిల్లలే, వేరే వాళ్ళకి కాదు. సో ఇలా డిఫరెంట్ డైమెన్షన్స్లో ఉన్నాయి. ఒకటి ఫండమెంటల్గా ఈ పార్టీ ఆ పార్టీ అనే దానికన్నా మీరు మొదట్లో అడిగారు తెలుగుదేశం పార్టీలో కాస్టింగ్ కావచ్చని, అది కరెక్ట్ కాదు. ఆ స్టేట్మెంటే కరెక్ట్ కాదు. ఫస్ట్ తెలుగుదేశం పార్టీ మొత్తంలో కాస్టింగ్ కావచ్చు కదా. ఒక వ్యక్తి చేసిన దుర్మార్గమైన పనిని మొత్తం పార్టీకి అంటగట్టడం అనేది రాంగ్ కంక్లూషన్. అది అంటే తెలుగుదేశం పార్టీలో ఇక మహిళలకు ఏదో రక్షణ లేనట్లు, మహిళలను లైంగికంగా వేధిస్తున్నారు పదవుల కొరకు అనే మీనింగ్ వస్తుంది. అందువల్ల మీ ప్రశ్నలో ఆ లోపం ఉంది. తెలుగుదేశం పార్టీలో కాస్టింగ్ కావచ్చు అని దీన్ని మనం కామెంట్ చేయకూడదు. ఇది ఒక వ్యక్తి చేసినటువంటి దుర్మార్గము. ఆ వ్యక్తి చేసిన దుర్మార్గాన్ని పార్టీ ఇమీడియట్గా స్పందించి చర్య తీసుకుంది. అందువల్ల దాన్ని పార్టీకి ఆపాదించి అదేదో తెలుగుదేశం పార్టీ మొత్తంలో ఇలాంటి వ్యవహార సరళి ఉంది అనేటువంటి వ్యాఖ్యానం చేయడం అనేది సరైనది కాదు. సో ఇండివిజువల్స్ పైన ఖచ్చితంగా పార్టీ చర్య తీసుకోవడం హై మారల్ అండ్ ఎథికల్ స్టాండర్డ్స్, కనీసమైన హై కూడా కాదు, కనీసమైన మారల్ అండ్ ఎథికల్ స్టాండర్డ్స్ అనేది కీలకం. రాజకీయాల్లో కూడా బహుశా భవిష్యత్తులో ఇప్పుడు వితిన్ విశాఖ గైడ్లైన్స్ ఉన్నాయి. ఏ వర్క్ ప్లేస్లోనైనా మహిళలకు రక్షణ ఉండేలా చాలా వివరంగా గైడ్లైన్స్ను కోర్టు ప్రకటించింది. దానికి ముఖ్యమైన ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అనేది ఏర్పాటు చేయాలని. బహుశా రాజకీయ పార్టీలలో కూడా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలు మనం పెట్టాలి. ఇప్పుడు ఉన్నాయో లేవో డౌటే. ప్రతి రాజకీయ పార్టీ కూడా వర్క్ ప్లేసే. మిగతా ఒక కంపెనీ ఎలా వర్క్ ప్లేసో, గవర్నమెంట్ ఆఫీస్ ఎలా వర్క్ ప్లేసో, పొలిటికల్ పార్టీ కూడా వర్క్ ప్లేసే కనుక అక్కడ కూడా లైంగిక వేధింపులు ఉండే అవకాశం ఉంది. పదవుల కొరకు సెక్షువల్ ఫేవర్స్ అడిగే అవకాశం ఉంది కనుక అక్కడ కూడా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ పెట్టి
పార్టీ నాయకత్వమే ఆ జాగ్రత్త తీసుకోవడం. ఎందుకంటే దానివల్ల ప్రాపర్ ఉమెన్ లీడర్షిప్ ఎదగకుండా ఉండే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి ఇన్సిడెంట్స్ పాలిటిక్స్లోకి ఉమెన్ ఎంటర్ కావడాన్ని నియంత్రించేటువంటి తగ్గించేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇలాంటి ఇన్సిడెంట్ చూశాక పబ్లిక్ లైఫ్ పట్ల ఆసక్తి ఉన్న మహిళకు కూడా పాలిటిక్స్లో రావాలంటే ఇదేంటి ఇంత దరిద్రంగా ఉంటుందా అనుకునేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల పొలిటికల్ పార్టీస్ అవసరమైన ఏర్పాట్లు, వ్యవస్థాగతమైన ఏర్పాట్లు చేయాలి. రాజకీయ పార్టీలు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు తక్షణం స్పందించడం ద్వారా మిగతా వారికి కూడా బలమైన సందేశాన్ని పంపినవాళ్ళవుతారు. అందువల్ల తెలుగుదేశం నాయకత్వం చాలా వేగంగా స్పందించింది. అంటే ఆ డ్యామేజ్ను ప్రత్యర్థులకు ఆయుధం ఇవ్వకుండా, ఇప్పుడు మీరు అడిగారు వైసీపీ నేతలపై ఆరోపణలు వచ్చినా జగన్ చర్య తీసుకోలేదని. సో అందువల్ల రేపు టీడీపీ కూడా చర్య తీసుకోలేదనుకోండి, జగన్ చంద్రబాబు మధ్య తేడా ఏంటి, వైసీపీ టీడీపీల మధ్య విమర్శ వస్తుంది. అందువల్ల ఆ జాగ్రత్త ముందు పడ్డారు. కానీ తెలుగుదేశం పార్టీ కూడా ఆలోచించాల్సింది వరుస పెట్టి జరుగుతున్న ఇన్సిడెంట్స్. వైసీపీలో ఎలా అయితే ఇన్సిడెంట్ జరిగాయో టీడీపీలో కూడా డిఫరెంట్ ఇన్సిడెంట్స్. 3 మంత్రులు వ్యవహార సరళి బాగా లేదు, చంద్రబాబు నాయుడు చాలా కోపంతో ఉన్నాడని కూడా నిన్న ఏబిఎన్లోనే వచ్చింది వార్త. ఇది కూడా ఏబిఎన్లోనే ఎక్కువ వచ్చింది. ఇదేదో సాక్షిలో ఫస్ట్ బ్రేకింగ్ వచ్చింది ఏబిఎన్లోనే. అందువల్ల దీన్ని ప్రత్యర్థుల కుట్రగా అనడానికి అవకాశమే లేదు. అందుకే టీడీపీ కూడా ఇది వైసీపీ కుట్ర అనే అవకాశమే లేదు. అందుకే వెంటనే చర్య తీసుకున్నారు. లేదంటే ఇది రాజకీయ కుట్ర, ఇలాంటి వాదాల ప్రతివాదాలు వినబడుతుంటాయి మనకు. కానీ ఎందుకంటే తనకు సొంత పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఆరోపణ తనకు వ్యతిరేక మీడియాలో రాలే. ఏబిఎన్ను అనుకూల మీడియా అంటే మళ్ళీ రాధాకృష్ణ గారికి కోపం వస్తుంది. కానీ బట్ డెఫినెట్గా టీడీపీకి అయితే వ్యతిరేక మీడియా కాదు, అంతవరకు అయితే ఖచ్చితంగా మనం చెప్పచ్చు. వ్యతిరేక మీడియా కాదు. ఏబిఎన్ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వారు చాలా వేగంగా కూడా మీడియా కవర్ చేసిన చరిత్ర ఉన్న మీడియా హౌస్ కూడా. అందువల్ల దీన్ని ఏబిఎన్లోనే రావడం వల్ల దీన్ని రాజకీయ కుట్రగా కొట్టిపారేసేందుకు కూడా అవకాశం లేని పరిస్థితి కూడా ఉంది. రాజకీయ కుట్ర, ఇది పొలిటికల్ కాన్స్పిరసీ అనరాదు కదా. అదే సాక్షిలో వచ్చుంటే అది వేరే రకమైన మీనింగ్ వచ్చేది. అందువల్ల ఇటు 3 ఎమ్మెల్యేలు వ్యవహారసలు నచ్చడం లేదని, ఓ ఎమ్మెల్యే సతీమణి బర్త్డే వేడుకల్లో పోలీస్ అధికారులు, ఓ మంత్రి సతీమణి పోలీస్ అధికారులపైన విమర్శలు, ఈ మంత్రుల వ్యవహారసల్లి కూడా పట్ల కూడా చంద్రబాబు నాయుడు కోపంతో ఉన్నాడు అని కూడా వార్తలు వస్తున్నాయి. అంటే ఎక్కువ బలగం పెరిగిపోయింది. బలగం పెంచుతున్న వరకు ఎవరేం చేస్తున్నారో తెలియని పరిస్థితి ఉంటుంది. అందువల్ల డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ కూడా ఇదొక ఛాలెంజే. ఇలాంటి రకరకాల అధికారం వచ్చాక చంద్రబాబు నాయుడు అన్నట్లు కూడా మీడియాలో చూశాను, నేను కష్టపడి ఇటుకను పేర్చి పార్టీని నిలబెట్టి మళ్ళీ అధికారంలోకి తెస్తే మీరేమో ఇలాంటి పనులు చేసి అప్రతిష్ట బాలు చేస్తున్నారని అన్నట్టు కూడా చూశాను. బట్ ఏదైనా ఇలాంటి వ్యక్తుల దుర్మార్గ చర్యల్ని పార్టీలకు మనం అంటగట్టి పార్టీ మొత్తాన్ని బదనాం చేయకూడదు. అదే సమయంలో పార్టీలకు కూడా రాజకీయాల్లో మరింత మంది మహిళలు పాల్గొనాలి అంటే ఒక సురక్షితమైన వాతావరణం, గౌరవప్రదమైన వాతావరణం రాజకీయ పార్టీలలో కూడా కల్పించేలా అన్ని పార్టీలు చర్యలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వరద సహాయక కార్యక్రమాల్లో చాలా ఈ వయసులో కూడా ఆయన చాలా ఇదిగా పాల్గొంటూ ఉన్నారు సార్. నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్, ఒకసారి విజువల్ ప్లే చేయండి. చంద్రబాబు నాయుడు ఒక రైల్వే ట్రాక్ అంటే చిన్న బ్రిడ్జ్, అది ఆ బ్రిడ్జ్ మీద నిలబడి ఉన్నప్పుడు ఆ పక్కనే ట్రైన్ వెళ్ళింది సార్. జస్ట్ ఆ డిస్టెన్స్ జస్ట్ ఒక 100 సెంటీమీటర్స్ కూడా ఉండదేమో. విజువల్స్ ప్లే చేయండి ఒకసారి. అంటే Z+ సెక్యూరిటీ ఉన్న నాయకుడు ఎక్కడికన్నా వెళ్తూ ఉంటే ముందస్తు సమాచారం ఉంటుంది. ఆ ట్రైన్ ట్రాక్ ఎక్కినప్పుడు ఖచ్చితంగా మరి ట్రైన్ అంటే రైల్వే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది కాబట్టి ఆ శాఖతో ముందు సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ ఇన్సిడెంట్ జరిగింది సార్, నిజంగా చెప్పాలంటే పెద్ద ముప్పే తప్పినట్టు. మరి ఎక్కడ లోపం జరిగింది, శాఖల మధ్య సమన్వయం ఎక్కడ కొరబడింది? విజువల్ వేయండి.
అంటే శాఖల వద్ద సమన్వయం ఎక్కడ జరిగిందో నేను ఇక్కడ కూర్చొని ఎలా విశ్లేషించగలుగుతాను. సో దానిపైన ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిపి సంబంధిత అధికారులు చెప్పాలి. మన మీడియాకు కూడా ఒక తప్పుడు అలవాటు ఏంటంటే ప్రతి దాంట్లో దూరి మేమే ఎక్స్పర్ట్స్ లాగా విశ్లేషణ చేస్తుంటారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, శాఖల మధ్య సమన్వయం లోపం జరిగిందా లేదా నాకు ఎలా తెలుస్తుంది? తెలియడానికి నేనేమి ఇన్వెస్టిగేషన్ చేయలేదు కదా. నేను చెప్పగలిగేది ఒకటి, శాఖల మధ్య సమన్వయం ఉండాలి అని చెప్పగలుగుతాను. లోపం ఎక్కడ జరిగిందో నేను కూడా చెప్పలేదు, నాకు తెలియదు. ఎందుకంటే నాకు తెలవడము దానికి స్కోప్ లేదు. సాధారణంగా అంటే రైల్వే ట్రాక్ దగ్గరలో రైల్వే ట్రాక్ పైన ఉండేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనకు తెలియకుండా ఎంత సమన్వయం ఉన్నా జరిగే ప్రమాదం ఉంటుంది. అందువల్ల మరి ముఖ్యమంత్రి పర్యవేక్షణ జరుపుతున్నప్పుడు అధికారులు ఆ జాగ్రత్త కూడా తీసుకోవాలి. ఏదైనా స్ట్రక్చర్స్ పైన నిలబడి పరిశీలించేటప్పుడు ఆ స్ట్రక్చర్ స్ట్రెంత్ ఎంత అని కూడా చూడాలి. ఎందుకంటే సడన్గా ఏదైనా జరగవచ్చు కదా. రైల్వే ట్రాక్ మరి ఎలా మరి ముఖ్యమంత్రి చుట్టూ ఉన్న అధికారులైనా రైలు వచ్చే ప్రమాదం ఉంటుంది కనుక అలాంటి ట్రాక్ పైన కాకుండా ఉండేలా తీసుకోవాలి. లేదు తప్పనిసరి రైల్వే ట్రాక్ పైన నిలబడి సమీక్ష జరపాలి, పరిశీలన జరపాల్సిన అవసరం ఉందనుకోండి, కాదని అనను. అలాంటిది ఉన్నప్పుడు రైల్వే రైల్వే సిబ్బంది అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ముఖ్యమంత్రి ఈ ప్రాంతంలో ఉన్నారు, మీరు అవసరమైన చర్యలు తీసుకోండి అని ఉండాలి. అప్పటికి కూడా మరి ఆ ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం ముఖ్యమంత్రి పర్యవేక్షణ సందర్భంగా రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చిందా, ఇచ్చినప్పుడు రైల్వే అధికారులు దాన్ని స్పందించలేదా, లేదా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా 2 నిమిషాలు ఇప్పటికే ట్రైన్ వస్తుందా, ఈ లోపలే ట్రైన్ వస్తుందా అనే టెండెన్సీ ఉంటుంది. మనకు కూడా ఇప్పుడు తగ్గిపోయినా కానీ ఈ అన్మ్యాన్డ్ లెవెల్ క్రాసింగ్స్ అంటే గేట్ లేకుండా ఉండేటువంటి ప్రాంతాల్లో అటు ఇటు చూస్తాం. ట్రైను వస్తున్నా కూడా ఈ లోపల దాటిపోతాం కదా, ట్రైన్ వెళ్ళిపోయేదాకా వెయిట్ చేయాలా అని దారిపోతుంటూ ప్రమాదాలు జరుగుతుంటాయి. సో ఇప్పుడే ట్రైన్ వస్తుంది, ఇంతసేపట్లో ముఖ్యమంత్రి పరిశీలించే లోపలే ట్రైన్ వస్తుందా అనే యొక్క ఉదాసీనత కూడా అధికారులు ప్రదర్శించవచ్చు. ఖచ్చితంగా భద్రతాపరమైనటువంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. ముఖ్యమంత్రే కాదు, ఎవరి భద్రత అయినా ముఖ్యం, అందులో ముఖ్యమంత్రి భద్రత మరీ ముఖ్యం. సో మరి ఎక్కడ పొరపాటు జరిగిందో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అయితే జరగాలి. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ జరపడం వల్ల లాభం ఏంటంటే ఈ సెక్యూరిటీ బ్రీచెస్ను ఫ్యూచర్లో జరగకుండా అరికట్టచ్చు. అంటే ప్రాపర్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనకు చాలా ఎంత భద్రతాపరమైన ఏర్పాట్లు తీసుకున్నా కూడా కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయి. ఆ మధ్య పిఎం కాన్వాయ్లోకి ఓ వెహికల్ వచ్చింది అని కూడా మన వార్తలు చూసాం. సో ప్రతి బ్రీచ్ కూడా ఒక లెసన్. సో దానికి మళ్ళీ పకడ్బందీగా ప్రోటోకాల్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ అందువల్ల లెట్స్ హోప్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిపి ఎక్కడ లోపం జరిగింది, కారణం ఏంటి అనేది మనం ఆలోచించాలి. నందిగం సురేష్ మాజీ ఎంపీ, అలాగే లేళ్లప్పారెడ్డి ఎమ్మెల్సీ, వీళ్ళిద్దరు కూడా అరెస్ట్ అయ్యారు సార్. జోగి రమేష్ అండ్ దేవినేని అవినాష్ వీళ్ళిద్దరూ అబ్స్కాండ్లో ఉన్నారు, వాళ్ళని వెతికే పనిలో ఉన్నారు. అంటే తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ మీద దాడి కేసులు వీళ్ళ మీద కేసు నమోదైంది కాబట్టి హైకోర్టు కూడా బెయిల్ని ఇవ్వడానికి నిరాకరించిన సందర్భంలో అంటే వైసీపీ నాయకులు చెప్తూ ఉన్నారు సార్, వరద సమీక్షించడంలో, వరదను కంట్రోల్ చేయడంలో, బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది కాబట్టి టాపిక్ని డైవర్ట్ చేయడానికి ఈ అరెస్టులు మొదలుపెట్టారు, మళ్ళీ రెడ్ బుక్ తెరిచారు అని చెప్పేసి. రెడ్ బుక్ మూస్తే కదా తెరవటారు, మళ్ళీ తెరవటానికి. రెడ్ బుక్ ఇప్పుడు మూసేసారు, లోకేష్ అని చెప్పాడా రెడ్ బుక్ క్లోజ్ చేసినా అని. రెడ్ బుక్ ఎందుకు మూస్తారు? 5 ఏళ్ళ దాకా తెరిసే ఉంటుంది. మీరు ఏదో మూసేసి మళ్ళీ తెరవడం అనేది లేదు కదా, తెరిసే పెట్టారు, ఒక్కొక్క పేజ్ తీస్తున్నారు కదా. సో అందువల్ల మూస్తే తెరవడం అనేది ఉంటుంది, మళ్ళీ తెరవడం అనేది ఉంటుంది. తర్వాత జోగి రమేష్ అరెస్ట్ అయినప్పుడు వరదలే లేవు కదా, మరి అప్పుడు మరి ఎందుకు అరెస్ట్ చేశారు? సో ఈ ప్రక్రియలో వరద సాయము, ఈ ప్రక్రియ, దీన్ని చూసే శాఖ, దీన్ని చూసే వ్యవస్థ వేరు, దాన్ని చూసే వ్యవస్థ వేరు కదా. సో వరదలు వచ్చాయి కదా అని రాష్ట్రంలో ఇంకే ఏ వ్యవహారము జరగకుండా ఉండదు కదా. సో అందువల్ల వరదల దృష్టి మళ్లించడానికి అరెస్టులు చేయాల్సిన అవసరం లేదు కదా. అరెస్టులు అంతకు ముందు కూడా అయ్యాయి కదా.
అరెస్టులు వల్ల నేను వంశీ పైన లుక్అవుట్ నోటీస్ అన్నారు, వాళ్ళ నేను దొరికినట్లేరు. ఇప్పుడు జోగి రమేష్ పైన. అందువల్ల ఇది ఒక ప్రాసెస్గా తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంతకుముందు జరిగిన దాడుల్ని, పార్టీ కార్యాలయాల మీద, పార్టీ నాయకుల మీద జరిగిన దాడుల్ని వారు అధికారంలో ఉన్నప్పుడు తొక్కిపెట్టారు కనుక దాటిని అన్నింటినీ తిరగదూడుతున్నారు. అందులో భాగంగా జరుగుతున్న తప్ప వరదలకు లింక్ ఉందని అనుకోను. వరదల నుంచి దృష్టి మళ్లించే ఎలా మళ్ళుతుంది? వరదల బాధితులకైతే వాళ్ళ అనుభవం వాళ్ళు దీన్ని ఎవరు పట్టించుకుంటారు? వాళ్ళ బాధలో వాళ్ళు ఉన్నారు. సో అందువల్ల వరద బాధితులకు దీనికి లింక్ చేయాల్సిన అవసరం ఉందని అనుకోను. హసీనా మౌనంగా ఉంటే మంచిది, భారత్లో కూర్చుని బంగ్లాదేశ్పై మాట్లాడడం, ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం సరికాదు. ఒకవేళ అలా చేస్తే అది ఇరు దేశాల మైత్రికి కూడా మంచిది కాదు అంటూ బంగ్లాదేశ్ సారథి మహమ్మద్ యూనస్ కమెంట్ చేశారు సార్. ఇది ఎవరికి వార్నింగ్ ఇచ్చినట్టు సార్? హసీనాకు వార్నింగ్? ఖచ్చితంగా హసీనాకే వార్నింగ్ ఇచ్చినట్టు. భారత్ వార్నింగ్ ఇచ్చినట్టు ఎట్లా అవుతుంది? ఆమెను కామ్గా ఉంచండి నేను అనలే కదా. ఆమెకు చెప్పారు. ఇప్పుడు ఆమెకు భారతదేశం పొలిటికల్ అసైలం ఇవ్వలేదు, రాజకీయ ఆశ్రయం ఇవ్వలేదు. ఆమెకు కేవలం ఒక తాత్కాలిక, అది కూడా శాశ్వతమైన మెదిలి కూడా మనం ఇవ్వలే. ఇది పర్మనెంట్ స్టే కూడా కాదు. ఇప్పటి వరకు ఉన్న పొజిషన్ ఏంటంటే ఆమె షాక్లో ఉన్నారు. ఆమె నెక్స్ట్ కోర్స్ ఎక్కడికి వెళ్తారు అనేది నిర్ణయం అయ్యేంత వరకు ఆమె భారతదేశంలో ఉంటారు. ఇది కదా అఫీషియల్ స్టాండ్. పార్లమెంటుకు విదేశాంగ మంత్రి ఇచ్చిన స్టాండ్ కూడా అదే. సో ఇంతవరకు మరి ప్రభుత్వానికి సంబంధం లేని వారి నుంచి డిమాండ్లు వచ్చింది, మాకు అప్పచెప్పండి బంగ్లాదేశ్కని. ప్రభుత్వము ఇంకా క్లియర్గా బంగ్లాదేశ్లో ఉన్న ప్రభుత్వం వైపు నుంచి భారత ప్రభుత్వానికి అప్పచెప్పమని రిక్వెస్ట్ వచ్చిందా లేదా చూడాలి. వచ్చినట్లేదు నాకు తెలిసినంతవరకు అయితే. అప్పుడు భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. మరి షేక్ హసీనాను బంగ్లాదేశ్కి అప్పచెప్పడమా లేదా ఆమెను అప్పచెప్పమని నిర్ణయం తీసుకుంటుందా? అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ టేక్ ద రైట్ కాల్. సో భారత ప్రభుత్వానికి ఆ స్వేచ్ఛ మనం ఇవ్వాలి. దానికి మనం వ్యాఖ్యానాలు విశ్లేషణలు చేయకూడదు. అందులో దేశ విదేశాంగ విధానము, దేశ భద్రత, ఇలాంటి అంశాలలో దేశమంతా ఐక్యంగా ఉండాలి. ప్రభుత్వాలు ఏదైనా, పార్టీలు ఏదైనా జాతీయ ప్రయోజనాల ముందు ఇంకా ఏ రకమైన ప్రయోజనాలు ఉండకూడదు. రాజకీయ ప్రయోజనాలకు కానీ ఇంకా ఇతర ప్రయోజనాలకు కానీ ఉండకూడదు. దేశం ఉంటేనే మనం అందరం ఉంటాం. దేశం ఉంటేనే మనము విభేదాలతో మాట్లాడుకోవడానికి కూడా వీలుంటుంది. దేశమే లేనప్పుడు ఇంకేముండదు కదా. అందువల్ల భారత ప్రభుత్వం దీనిపైన సరైన రీతిలో స్పందిస్తుంది. చూడాలి, స్పందించాక ఇంకా ఎలా స్పందిస్తే భారతదేశానికి లాభమో మనకు కావాలంటే వ్యాఖ్యానించుకోవచ్చు. సో అందువల్ల షేక్ హసీనా విషయంలో భారతదేశం ఇప్పటి వరకు పొలిటికల్ అసైలం ఇవ్వలేదు, పర్మనెంట్గా ఇక్కడ ఉంటారని కూడా చెప్పలేదు. అలాంటి సమయంలో ఆమె వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడము, నేను చూశాను బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ తాత్కాలిక యూనస్ స్టేట్మెంటు, అది ఇరు దేశాలకు ఎంబరాస్మెంట్గా ఉంటుంది అని అన్నారు. ఈవెన్ బంగ్లాదేశ్కే కాదు, భారతదేశానికి బంగ్లాదేశ్ కూడా అది ఎంబరాస్మెంట్గా ఉంటుంది అని. ఇప్పుడు షేక్ హసీనా ఇక్కడ నుండి భారతదేశ భూభాగాన్ని ఉపయోగించుకొని రాజకీయపరమైన కామెంట్ చేశారనుకోండి, భారతదేశంపై కూడా ఒత్తిడి పెరుగుతుంది. ఆమెను అప్పచెప్పండి అన్న ఒత్తిడి పెరుగుతుంది. ఆమెను చెప్పమని భారత్పై ఒత్తిడి తేండి బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా పై ఒత్తిడి పెరుగుతుంది. బంగ్లాదేశ్లో కూడా భారత వ్యతిరేక భావజాలం పెరుగుతుంది. అంటే షేక్ హసీనా వర్సెస్ బంగ్లాదేశ్గా ఇది టర్న్ తీసుకుంటే మనం షేక్ హసీనా వైపు ఉన్నాం, బంగ్లాదేశ్ వైపు లేము అన్న భావన కూడా బంగ్లాదేశ్ సమాజంలో కలుగుతుంది. అది భారతదేశ ప్రయోజనాలకు కూడా విరుద్ధం. మనమేమి షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చినంత మాత్రాన బంగ్లాదేశ్ ప్రజలకు వ్యతిరేకం కాదు కదా. బంగ్లాదేశ్ రాజకీయ భవిష్యత్తును ఆ దేశ ప్రజలు నిర్ణయించుకుంటారు. ఇప్పటికే మన ఎగ్స్ అన్నీ ఒకే బాస్కెట్లో మన విమర్శ ఇండియన్ డిప్లొమసీ పైన ఉంది. అంటే ఈ ప్రభుత్వం అనే కాదు, మనం మొదటి నుంచి కూడా అవామీ లీగ్ పైనే మనం ఆధారపడ్డాం బంగ్లాదేశ్ సంబంధాలకు. కానీ ఒక దేశంలో ఏ రాజకీయ పరిణామాలు వస్తే మనం నిర్ణయించలేము. ఈ పార్టీ అధికారం ఉంటుందా, ఆ పార్టీ అధికారం ఉంటుందా? మనకు సంబంధాలు ఆ దేశంతోనే, ఆ దేశ ప్రజలతోనే ఉండాలి. ఆ దేశం ఏ రకమైన వైఖరి తీసుకుంటుంది అనే దానిపైన ఉండాలి. ఆ దేశంలో ఎవరు అధికారంలో ఉండాలనేది మనం నిర్ణయించేది కాదు, ఆ దేశ ప్రజలు నిర్ణయించుకుంటారు. ఆ దేశ ప్రజలకు సార్వభౌమాధికారం ఉంటుంది. అందువల్ల మనము షేక్ హసీనాను
భారతదేశానికి మిత్రురాలుగా చాలా దశాబ్దాల ఇండియా బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్కు మూల ప్రాతిపదికగా షేక్ ముజిబుర్ రెహమాన్ కాలం నుంచి భారతదేశానికి ఆ కుటుంబానికి ఉన్న స్నేహ సంబంధాల రీత్యా బంగ్లాదేశ్ ఉద్యమానికి భారత్ ఇచ్చిన సాయం రీత్యా ఈ హిస్టారికల్ కాంటెక్స్ట్లో షేక్ హసీనాకు ఢిల్లీలో ఆశ్రయం ఇవ్వడం రైట్. అందువల్ల బంగ్లాదేశ్లో ఉన్న రాజకీయ శక్తులు కూడా భారతదేశానికి ఉన్న ఈ హిస్టారికల్ ఆబ్లిగేషన్ అర్థం చేసుకోగలరు. కానీ దీన్ని ఇంకా ఎక్కువ స్థాయికి వెళ్ళి ఆమె బంగ్లాదేశ్లో పైన జరుగుతున్న రాజకీయ పరిణామాలపైన భారత వేదికగా కనుక వ్యాఖ్యానాలు చేస్తే అనివార్యంగా ఇది భారత్ కూడా ఇబ్బందికరంగా ఉంటుంది, భారత్ బంగ్లా సంబంధాలకు కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కదా. అంటే ఒకవైపు భారత్తో సత్సంబంధాలు కోరుకుంటున్నామని యూనిస్ చెప్తూ ఉన్నారు, మరోవైపు హసీనా బ్యాన్ చేసిన హెఫాజత్ ఏ ఇస్లాం నాయకుడు మమునుల్ హక్ని రీసెంట్గా యూసఫ్ కలిశారు సార్. మరి ఇది ఎటువంటి సంకేతాన్ని? అంటే ఆల్రెడీ బంగ్లాదేశ్లో షేక్ హసీనా వ్యతిరేక పోరాటంలోనే రాడికల్ ఇస్లామిక్ శక్తులు ఉన్నాయి. అంటే భారత వ్యతిరేక శక్తుల్ని కలవడం అని కాదు. అక్కడ బంగ్లాదేశ్లో జరిగిన ఈ షేక్ హసీనా వ్యతిరేక పోరాటంలో అనేక రాజకీయ షేడ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. బంగ్లాదేశ్లో ఉండేటువంటి విద్యార్థులు సహజంగా బంగ్లాదేశ్లో ఉన్న రిజర్వేషన్ విధానానికి వ్యతిరేకంగా షేక్ హసీనా ప్రభుత్వం పైన కోపంతో ఉన్న విద్యార్థులు ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా బంగ్లాదేశ్లో పెరిగిన నిరుద్యోగము, పెరిగిన ధరలు, ప్రభుత్వ విధానాల పట్ల అసంతృప్తి చెందిన జనం ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ లాంటి బిఎన్పి లాంటి పార్టీలు ఉన్నాయి. జమాతీ ఇస్లామీ బంగ్లాదేశ్ ఇలాంటి ఇతర రాడికల్ ఇస్లామిక్ శక్తులు ఉన్నాయి. పాకిస్తాన్ అనుకూల రాడికల్ ఇస్లామిక్ శక్తులు ఉన్నాయి. ఇందులో అందరూ ఉన్నారు, ఒక్కరని కాదు. ఈవెన్ బంగ్లాదేశ్లో ఉన్న ప్రోగ్రెసివ్ పొలిటికల్ ఫోర్సెస్ కూడా ఉన్నాయి. షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో సెక్యులర్ అండ్ ప్రోగ్రెసివ్ ఫోర్సెస్ కూడా ఉన్నాయి. ఇందులో అన్ని రకాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సోషలిస్టుల నుంచి మొదలుకొని జనసంఘీయుల వరకు, కమ్యూనిస్టుల నుంచి మొదలుకొని కన్జర్వేటివ్ పొలిటికల్ పార్టీస్ వరకు అందరూ ఉన్నారు కదా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా. సో బంగ్లాదేశ్లో జరిగినటువంటి షేక్ హసీనా వ్యతిరేక పోరాటంలో వివిధ రకాల రాజకీయ భావజాలాలు ఉన్నవారు ఇన్వాల్వ్ అయ్యారు. అది వాస్తవంగా స్టూడెంట్స్ ప్రొటెస్ట్లుగా మొదలయ్యాయి. కానీ సహజంగానే అంత మ్యాసివ్ పబ్లిక్ అప్సర్జ్ ఉన్నప్పుడు ప్రతిపక్ష శక్తులు ఉపయోగించుకుంటాయి కదా. అందులో ఈ అవకాశాన్ని రాడికల్ ఇస్లామిక్ శక్తులు ఉపయోగించుకున్నమాట నిజం. షేక్ హసీనా కాలంలో ఈ రాడికల్ ఇస్లామిక్ శక్తుల్ని ఆమె అణచివేసిన విషయం కూడా నిజం. ఎందుకంటే అవామీ లీగ్కు ఆ సెక్యులర్ క్యారెక్టర్ మొదటి నుంచి ఉంది. సో అందువల్ల పాకిస్తాన్ వీళ్ళని రజాకర్లుగా కూడా ఆ రోజుల్లో పిలిచేవాళ్ళు. ఇటీవల కూడా షేక్ హసీనా రజాకర్లు అని కూడా వీళ్ళని సంబోధించారు. అంటే పాకిస్తాన్ అనుకూల రాడికల్ ఇస్లామిక్ శక్తులు. సో వీరు బలపడ్డారు ఈ పోరాటంలో అనేది నిజం, అందులో అనుమానం లేదు. ఎందుకంటే వీరు ఈవెన్ షేక్ హసీనా ఢిల్లీకి బయలుదేరుతున్న సమయంలో మిలిటరీ చీఫ్ వివిధ ప్రతిపక్ష పార్టీలతో, స్టూడెంట్స్ ప్రతినిధులతో మాట్లాడినప్పుడు కూడా జమాత్ ఇస్లామీ ప్రతినిధులు కూడా అందులో పాల్గొన్నారు. అందువల్ల రాబోయే రాజకీయ ప్రక్రియ ఎలా ఉంటుందో మనం చూడాలి. కానీ ఈ క్షణంలో షేక్ హసీనా పట్ల వెల్లడైన ప్రజల అసంతృప్తిని రాడికల్ ఇస్లామిక్ శక్తులు తమకు అనుకూలంగా మలుచుకోవడానికి డెఫినెట్గా ప్రయత్నిస్తున్నాయి. ఆ ప్రయత్నిస్తున్న క్రమం మనకు కనబడుతుంది. కానీ భవిష్యత్తులో షేక్ హసీనా అథారిటేరియన్ కరప్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామిక శక్తులు బలపడతాయా, లౌకిక శక్తులు బలపడతాయా, లేదా ఈ అసంతృప్తిని మతోన్మాద శక్తులు ఉపయోగించుకొని బంగ్లాదేశ్ను మరొక మతోన్మాద రాజ్యంగా మారుస్తారా చూడాలి. బట్ హసీనా వ్యతిరేక పోరాటంలో అందరూ ఉన్నారు, అందులో మతోన్మాద శక్తులు కూడా ఉన్నారు. వాళ్ళు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు కనుక ఉపయోగించుకుంటే భారతదేశానికి నష్టం. ఎందుకంటే మనకు బంగ్లాదేశ్లో ఒక సెక్యులర్ గవర్నమెంట్ ఉంటే ఉపయోగం, అక్కడ కమ్యూనల్ ఫండమెంటలిస్ట్ గవర్నమెంట్ ఉంటే దానికి ఉండే సహజ స్వభావమే యాంటీ ఇండియన్ ఉంటుంది. అందువల్ల లెట్ us వెయిట్ అండ్ వాచ్ బంగ్లాదేశ్లో రాజకీయ ప్రక్రియ ఏ రకమైన టర్న్ తీసుకుంటుంది అని. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనయుడు జైషా మీద రాహుల్ గాంధీ కొన్ని కామెంట్స్ చేశారు సార్. ఆయన జైషా క్రికెటర్ కాదు,
జీవితంలో ఎప్పుడు బ్యాట్ పట్టలేదు అని చెప్పి రాహుల్ గాంధీ చెప్తూ ఉన్నారు, కమెంట్ చేస్తూ ఉన్నారు. డిసెంబర్ 1 నుంచి ఆయన ఐసీసీ చైర్మన్గా, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టబోతూ ఉన్నారు. సో జైషా మీద రాహుల్ చేసిన కమెంట్స్, ఆయన బ్యాట్ పట్టలేదు ఇప్పటి వరకు, కానీ ఐసీసీ చైర్మన్ అవుతూ అంటే బ్యాట్ పట్టే వాళ్ళే చైర్మన్ కావాలని ఐసీసీ రూల్స్ ఎక్కడ ఉన్నట్లేదు, ఎక్కడా లేదు సార్. బ్యాట్ బాల్ పట్టుకుంటేనే బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ చైర్మన్గా ఉండాలి. నాకు గుర్తున్నంతవరకు శరద్ పవార్ కూడా బీసీసీకి నాయకత్వం వహించాడు. సబ్జెక్ట్ కరెక్షన్, వెరిఫై చేయాలి. శరద్ పవార్ కూడా బీసీసీకి నాయకత్వం వహించినట్టు గుర్తు. శరద్ పవార్ మరి బాలు బ్యాటు పట్టి క్రికెట్ ఆడినట్టయితే నాకు గుర్తులేదు. సో అందువల్ల రాజకీయ నాయకులు స్పోర్ట్స్ బాడీస్కు నాయకత్వం వహించడము, లేదా పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు స్పోర్ట్స్ బాడీస్కు నాయకత్వం వహిస్తూ ఉంటారు. అది అంతటా ఉన్న రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కూడా జరుగుతుంటుంది. పొలిటికల్ నేపథ్యం ఉన్న వాళ్ళు ఉంటారు, అలాగే వీరు బిజినెస్ అండ్ ఇండస్ట్రీకి చెందిన వారు కూడా ఈ స్పోర్ట్స్ బాడీస్కి నాయకత్వం వహిస్తూ ఉంటారు. అందువల్ల అమిత్ షా కొడుకు గనక ఆయన క్రికెట్ ఆడలేదు గనక ఆయన బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్కు నాయకత్వం వహించకూడదు, ఐసీసీకి వహించకూడదు అని మనం ఎక్కడా రూల్స్ పెట్టలేము. అయితే ప్రతిసారి రాహుల్ గాంధీని బీజేపీ డైనాస్ట్, వారసత్వ రాజకీయాలు, నెహ్రూ గాంధీ కుటుంబము, ఆయనకు ఇండిపెండెంట్ పొలిటికల్ స్టేచరే లేదు అని బీజేపీ నిరంతరం దాడి చేస్తూ ఉంటుంది. వారసత్వ రాజకీయాలు, కుటుంబ రాజకీయాలని. సో ఒక్క రాహుల్ గాంధీనే కాదు, దేశంలో ఉన్న ఇతర రాజకీయ పార్టీలపై కూడా అదే దాడి. ఒక ఆంధ్రప్రదేశ్ను మినహాయింపిస్తారు, ఎందుకంటే అక్కడ కూడా 2019లో సన్ రైజ్ అని మోడీ ఓపెన్గా అన్నాడు. సో చంద్రబాబు నాయుడు సన్ రైజ్ పాలిటిక్స్ అంటే SON అని. సో ఇప్పుడు కలిసి ఉన్నారు కనుక ఒక ఆంధ్రప్రదేశ్కు మినహాయింపిస్తారు. మిగతా చోట అంతటా కూడా బీజేపీ రాజకీయ విమర్శ అది తన ప్రత్యర్థులపై, ఇవన్నీ కుటుంబ పార్టీలని. సో ఈ పొలిటికల్ డైనాస్ట్ అన్న విమర్శ రాహుల్ గాంధీ పైన, ఇండియా కూటమి నేతల పైన, బీజేపీ ఇతర పక్షాల నేతలపైన బీజేపీ ఒక ఆయుధంగా వాడుకుంటోంది కనుక సహజంగా అటువైపు నుంచి ఇంకో ఆయుధంగా ఉంటుంది. అమిత్ షా కొడుకే కాకపోతే జైషా బీసీసీకి చైర్మన్ అయ్యేవాడా, బీసీసీకి చైర్మన్ కాకుండా ఐసీసీకి చైర్మన్ అయ్యేవాడు కాదు కదా అనేటువంటి రాజకీయపరమైన ఆరోపణ అటువైపు నుంచి కూడా వస్తుంది. మరి జైషాకు ఉన్న ప్రత్యేకత ఏంటి, అమిత్ షా కొడుకు అనే ఒక పొలిటికల్ క్లౌటే కదా అని. సో ఆ పొలిటికల్ క్లౌడ్తోనే నిజంగా అయ్యాడా, అది ఎస్టాబ్లిష్ కావాలి. విమర్శకైతే అవకాశం ఉంటుంది, కానీ అమిత్ షా రాజకీయ ప్రభావం వల్లనే, నరేంద్ర మోడీ సహకారం వల్లనే జైషా బీసీసీ చైర్మన్ అయ్యి ఐసీసీ చీఫ్ అయితే డెఫినెట్గా దాన్ని క్వశ్చన్ చేయొచ్చు, ఆ పొలిటికల్ క్లౌడ్ ఉపయోగించుకొని. కానీ తన సొంతగా తాను అమిత్ షా కొడుకు అనే సంబంధం లేకుండా కనుక ఆ స్థాయికి వచ్చుంటే మనం అభ్యంతరం చెప్పేది. అమిత్ షా కొడుకైనా అభ్యంతరం చెప్పలేము, ఆయన బాలు బ్యాటు పట్టినా పట్టకపోయినా అభ్యంతరం చెప్పలేము. ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే ప్రభుత్వ క్లౌడ్ ఉపయోగించి, ప్రభుత్వంలో ఉన్న పెద్దల క్లౌడ్ ఉపయోగించి ఆయన పదవిలో అధిష్ఠించాడా అనేది క్వశ్చన్. ఒక రాహుల్ గాంధీ ఏంటి, గతంలో కేటీఆర్ కూడా జైషా విషయంలో అమిత్ షాను క్వశ్చన్ చేశారు. జైషా మరి ఏ క్రికెట్ ఆడిందంటే కేటీఆర్ను, కేసీఆర్ను కుటుంబ రాజకీయాలని, అమిత్ షా బాప్ ఆర్ బేటా అని విమర్శించినప్పుడు కేటీఆర్ కూడా ఇదే క్వశ్చన్ చేయడం, మరి జైషా ఎలా అయ్యాడు, ఆయన క్రికెట్తో సంబంధము, సడన్గా వచ్చి బీసీసీకి కాలేదా అనే విమర్శ వచ్చారు. పొలిటికల్ విమర్శలు సహజంగా అటైనా ఇటైనా. సరే, గత 2.5 ఏళ్లుగా ఉక్రెయిన్ సార్ మోదీ అక్కడ పర్యటించారు. సో శాంతి నెలకొనాలి అని ఆశిస్తున్నట్టుగా చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పుతిన్ ఒక కామెంట్ చేశారు సార్, భారత్ మధ్యవర్తిత్వంతో శాంతి చర్చలకు సిద్ధం అని చెప్పేసి. భారత్ మధ్యవర్తిత్వంతో శాంతి నెలకొనగలదా, యుద్ధం ఆగుతుందా? మనకు అవకాశం ఉంటే బ్రహ్మాండం కదా, అవుతుందా కాదా అని జ్యోతిష్యాలు చెప్పేందుకు, కావాలని కోరుకోవాలి. పుత్తునే కోరుకున్నప్పుడు మనం ఎందుకు దానికి ఇఫ్స్ అండ్ బట్స్ పెట్టాలి, నాకు అర్థం కాని విషయం. ప్రతిదానికి ఇది అవుతుందా అని ఎందుకు ఈ రకమైన పెసిమిస్టిక్ అవుట్లుక్ ఉండకూడదు మనకు. ఏ భారతదేశానికి అవకాశం వస్తే, మన ప్రధానమంత్రికి అవకాశం వస్తే మన గర్వకారణం కదా. ప్రపంచంలో ఒక ప్రధానమైన సమస్యగా ఉన్నదాన్ని పరిష్కరించేటువంటి అవకాశం మనకు వస్తే సంతోషం కదా. ఎందుకంటే అక్కడ ఉన్న కాంటెక్స్ట్ ఏంటి అంటే
ఐక్యరాజ్య సమితి ఇలాంటి అంశాలను పరిష్కరించేంత స్థాయిలో ఐక్యరాజ్య సమితి లేదు. వాస్తవంగా యునైటెడ్ నేషన్స్ ఇంటర్వ్యూనే చేయాలి, కానీ యునైటెడ్ నేషన్స్ బలహీనపడింది. ఇజ్రాయెల్ గాజా యుద్ధంలో యుఎన్ ఏం చేయలేకపోతుంది, రష్యా ఉక్రెయిన్ వార్లో యుఎన్ ఏం చేయలేకపోతుంది. ప్రేక్షక పాత్ర పోషించడము, వివిధ దేశాధినేతలు వచ్చి ప్లాట్ఫామ్గా వాడుకొని మాట్లాడటానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇక ఎవరు చేయాలి? ప్రపంచంలో ఉన్న బలమైన దేశాలు చేయాలి. బలమైన దేశం అమెరికా. అమెరికా క్లియర్గా ఉక్రెయిన్ వైపు ఉంది, రష్యాకు వ్యతిరేకంగా ఉంది. నాటో ఇచ్చిన ఆయుధాలతోనే ఉక్రెయిన్ రష్యా పైన అటాక్ చేయగలుగుతుంది. సో నాటోలో ఉక్రెయిన్ చేర్చుకుంటామన్న అంశంతో యుద్ధం మొదలైంది. అసలు యుద్ధానికి ప్రారంభం ఎక్కడ జరిగింది? ఉక్రెయిన్ నాటోలో చేర్చుకుంటాం, రష్యా పొలిమేరల దాకా అమెరికా నాయకత్వంలోని మిలిటరీ కూటమి బలగాలు ఉంటాయన్నప్పుడు రష్యా దాన్ని వ్యతిరేకించి యుద్ధం మొదలుపెట్టింది. అందువల్ల అమెరికాకు సహజంగా మీడియేషన్ స్కోప్ లేదు, ఎందుకంటే అమెరికా ఒకవైపు క్లియర్ సైడ్ తీసుకుంది. ఇక చైనా, భారతదేశం మిగిలాయి. ఈ రెండు దేశాలకు కూడా పూర్తిగా ఒక సైడ్ మనం తీసుకోకపోయినా అక్కడ చైనా వైఖరికి ఇండియా వైఖరికి కూడా ఒక తేడా ఉంది. రెండు దేశాలు కూడా దాదాపు యునైటెడ్ నేషన్స్లో ఒకే రకంగా ఓటు వేశాయి. భారతదేశము, చైనా కూడా చాలా సందర్భాల్లో మనము తటస్థంగా దానికి ఓటింగ్ను బహిష్కరించిన పరిస్థితి ఉంది. కానీ చైనాకి ఇండియాకు ఒక తేడా ఏంటంటే చైనా మచ్ క్లోజర్ టు రష్యన్ స్టాండ్. ఎందుకంటే రష్యా ఆరోపణ ఏంటంటే ఇది ఉక్రెయిన్ మాపైన చేస్తున్న యుద్ధం కాదు, ఇది అమెరికాయే చేస్తున్న యుద్ధం, నాటో బలగాల మాపై చేస్తున్న యుద్ధం అనేది రష్యా క్యారెక్టరైజ్ చేస్తుంది ఈ వార్ను. ఈ ఉక్రెయిన్ వార్ క్యారెక్టరైజేషన్ రష్యా ఏదైతే చేస్తుందో దాన్ని చైనా అంగీకరిస్తుంది. చైనాకు కూడా చెప్పేది ఏంటంటే నాటో, అమెరికాయే ఈ యుద్ధానికి కారణము. వారు రష్యా పొలిమేరల్లోకి ఎంటర్ అయి వారు ఉక్రెయిన్ కూడా నాటోలో చేర్చుకొని రష్యన్ సెక్యూరిటీకి ప్రమాదంగా మారారు అన్నది చైనా కూడా ఆరోపించింది. భారతదేశం మాత్రం ఈ యుద్ధానికి అమెరికా కారణమని, నాటో కారణమని మనం ఎక్కడా మాట్లాడలేదు. అదే సమయంలో ఈ యుద్ధాన్ని సమర్థించను లేదు. ఈ యుద్ధము మనము ఉక్రెయిన్ సార్వభౌమాధికారాన్ని డిఫెండ్ చేసాం, వార్ను ఏనాడు సమర్థించలేదు. ప్రైమ్ మినిస్టర్ మన ప్రైమ్ మినిస్టర్ అన్నది కూడా మనకు తెలుసు, దిస్ ఈజ్ నాట్ అన్ ఇరా వార్ అన్నాడు. ఇది యుద్ధ కాలం కాదు, యుద్ధ యుగం కాదు. యుద్ధ భూమిలో బాంబులు, తుపాకులు, మర ఫిరంగులు మోగుతుంటే చర్చలు, శాంతి చర్చలకు సాధ్యం కాదని కూడా అన్నాడు. అందువల్ల భారతదేశము కొంత రష్యా వైపు మొగ్గు చూపినట్లు కనబడమే కాదు, ఉక్రెయిన్ నుంచి అమెరికా వరకు మనల్ని ఆరోపించారు కూడా మీరు రష్యా వైపు ఉన్నారని. బట్ స్టిల్ అక్కడ కొంత కాషియస్ అప్రోచ్ భారతదేశం అనుసరిస్తూ వచ్చింది. రష్యా పైన అమెరికా, పశ్చిమ దేశాల ఆంక్షల్ని మనం అంగీకరించలేదు. అదే సమయంలో రష్యా ఉక్రెయిన్ పైన జరిపిన వార్ను మనం సమర్థించలేదు. అదే సమయంలో మనము ఖండించలేదు కనుక భారత్ పైన ఉక్రెయిన్కు కోపం రావచ్చు, కానీ మనం ఎప్పుడు సమర్థించలేదు వార్ను. మనము పీస్ కోరుకున్నాం, కానీ స్విట్జర్లాండ్లో పీస్ సమ్మిట్లో భారతదేశం పాల్గొనలేదు. ఎందుకు పాల్గొనలేదు? ఉక్రెయిన్ అధ్యక్షుడు మన భారత ప్రధానికి ఫోన్ చేసి పిలిచినా కూడా పోలేమని నాకు గుర్తున్నంత వరకు. ఎందుకు అంటే అందులో రష్యా పాల్గొన్నప్పుడు ఆ పీస్ సమ్మిట్కు విలువ లేదు. రష్యా వ్యతిరేక దేశాలన్నీ కూర్చొని రష్యాను ఖండిస్తే పీస్ సమ్మిట్ ఎట్లయితుంది? సో అది యాంటీ రష్యా సమ్మిట్ అవుతుంది కదా, మనం ఇన్వాల్వ్ కాలేదు. సో అందువల్ల మనము రష్యాతోని అటు వెస్ట్తోని ఈక్విడిస్టెంట్ కొంత మేనేజ్ చేస్తూ వచ్చాం. మన వైఖరి పట్ల ఉక్రెయిన్ కొన్ని అభ్యంతరాలు ఉండొచ్చు, నాటో కొన్ని అభ్యంతరాలు ఉండొచ్చు, అమెరికా కొన్ని అభ్యంతరాలు ఉండొచ్చు, కానీ మనం పూర్తిగా రష్యా వైపు లేము. అదే సమయంలో రష్యా మన వైఖరి పట్ల సంతృప్తి కూడా ఉంది, ఎందుకంటే రష్యా నుంచి మనం ఆయిల్ కొన్నాము. అందువల్ల ఈ రిలేషన్స్ రీత్యా పీస్ మేకర్గా ఇండియా ఉండటానికి స్కోప్ ఉంది. కానీ సమస్య ఏంటి? ఆ సమస్య చాలా జటిలమైంది. ఉక్రెయిన్లో రష్యా ఆక్రమించుకున్న భూభాగాలన్నీ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని ఉక్రెయిన్ డిమాండ్. దానికి రష్యా సిద్ధంగా లేదు. అలాగే ఉక్రెయిన్ను నాటోలో చేరకూడదన్నది రష్యా కండిషను, దానికి నాటో సిద్ధంగా లేదు. సో అందువల్ల ఇట్స్ ఏ వెరీ కాంప్లెక్స్ క్వశ్చన్. భారత్కు అవకాశం ఉన్నదా అంటే ఖచ్చితంగా ఉన్నది, ఎందుకంటే ఇంకా ఏ దేశము కూడా ఈ మేరకు మనము అనుసరించినంత తటస్థ వైఖరి కూడా తీసుకోలేదు కనుక మనకు అవకాశం ఉన్నది. కానీ మనం ఈ సమస్యను పరిష్కరించగలమా? అందువల్ల రష్యా
యుక్రెయిన్లు రెండు అనుకుంటే తప్ప సాధ్యం కాదు. బట్ పుటిన్ భారత్ మధ్యవర్తిత్వంతో శాంతి చర్చలను అని అంటే దానికి ఉక్రెయిన్ కూడా స్పందిస్తే ఐఎమ్ షూర్ ఇండియా విల్ బీ హ్యాపీ టు మీడియేట్ కదా, మనకు మంచిదే కదా. మనము అయితే రెండు దేశాలు కోరుకోవాలి, రెండు దేశాలు కోరుకోకపోతే మనం మీడియేట్ కాలేం. కానీ ఇలాంటి ఇష్యూస్లో ఇంకో ఛాలెంజ్ కూడా ఉంటుంది. రేపు కశ్మీర్ పైన మీడియేట్ చేస్తామంటూ అమెరికా లాంటి దేశాలు ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాయి. మనం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది రెండు దేశాల మధ్య పరస్పరం చర్చించుకొని పరిష్కరించుకునే అంశం తప్ప మూడవ దేశము థర్డ్ పార్టీ మీడియేషన్కు మేము వ్యతిరేకమని చెప్పాము. ఇప్పుడు మన రష్యా ఉక్రెయిన్ల మధ్య వివాదంలో మీడియేట్ చేసిన తర్వాత మరి కశ్మీర్ పైన రేపు అమెరికా వాడో ఇంకెవడో మేము మీడియేట్ చేస్తామని ముందుకు వస్తే అప్పుడు మనం ఏ రకమైన వైఖరి తీసుకోవాలి అనే కొద్ది క్వశ్చన్ వస్తుంది. అందువల్ల ముందు రష్యా ఉక్రెయిన్ మాట్లాడుకోవాలి. మన మీడియేషన్ కన్నా వాళ్ళిద్దరూ యుద్ధానికి రెడీ అయితే అవసరమైన సహకారాన్ని ఏ దేశమైనా ఇవ్వచ్చు. చాలా సెన్సిటివ్ ఇష్యూ సార్ ఇది. ఈ ఇష్యూతోనే జైనూరు అట్టుడుగుతున్న పరిస్థితి. అక్కడ 144 సెక్షన్ విధించారు. పటిష్ట బందోబస్తు 1000 మంది పోలీసులను అక్కడ పెట్టిన పరిస్థితి సార్. జైనూరులో శాంతి నెలకొనాలి అని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ కూడా కోరుకుంటుంది. దీనికి సంబంధించి కేటీఆర్ కూడా ఒక ట్వీట్ చేసిన పరిస్థితి. సో ఆదివాసీ మహిళపై ఒక వర్గానికి చెందిన వ్యక్తి దాడి చేశారు అనేది ఆరోపణ సార్. దీనికి సంబంధించి బాధితురాలిని మంత్రి సీతక్క కూడా పరామర్శించారు. పరామర్శించిన తర్వాత సీతక్క మాట్లాడారు. ఒకసారి బయట ప్లే చేయండి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ దగ్గర ఒక ఆటో డ్రైవర్ మరి ఆదివాసీ మహిళ అయినటువంటి నీలాబాయ్ ఆమెను కొట్టి అపస్మారక స్థితిలోకి తీసుకెళ్లి మరి ఆమె మీద ఉన్నటువంటి బంగారు వస్తువులు కూడా గుంజుకున్నట్టుగా ఇప్పుడు ఇక్కడికి రావడంతో మాకు తెలిసింది. వారి కొడుకు, వారి భర్త, మరి వాళ్ళ బంధువులు మేమందరి సమక్షంలో అమ్మను నీలాబాయి గారిని పరామర్శించి వారి యొక్క ఆరోగ్య స్థితిగతులు తెలుసుకొని ఫర్దర్ గా ఇంకా మంచి ట్రీట్మెంట్ జరగాలని కోరుకోవడం జరుగుతుంది. జైనూరులో ఉన్నటువంటి మన ఆదివాసీ యువత అంతా కూడా సంయమనంతో ఉండాలి. వాస్తవాలను బయటకు తీసుకొస్తాం. అమ్మ మాత్రం ఇప్పటి వరకు ఆమె మీద గాయాలు కొట్టిందని చెప్పింది. రేపు గాని ఇతర అనేది వాళ్ళ కొడుకు ముందటనే వాళ్ళ కొడుకే మరి మన గోండి భాషలో కోయతూరు భాషలో అడిగితే అలాంటిది ఏం జరగలేదని 2 మందిలో మాకు చెప్పింది. అయినా కూడా ఎస్పీ గారితో మాట్లాడి అట్లాంటి డౌట్స్ ఉంటే ఖచ్చితంగా డాక్టర్స్ కి ఇక్కడికి గాంధీ హాస్పిటల్ డాక్టర్స్ కు వాళ్ళు కనుక ఈ డౌట్ ను క్లియర్ చేయమని చెప్పకపోతే అది కూడా మనం టెస్ట్ చేసి నిజంగా ఆమె మీద అత్యాచారం జరిగి ఉంటే ఇంకా కఠినమైనటువంటి శిక్షలు తప్పకుండా ఆ వ్యక్తులకు పడుతుంది. ఎవరైనా ఎంతటి వారైనా ఆడవాళ్ల మీద, అమాయకుల మీద లేదా ఇట్లాంటి అఘాయిత్యాలకు పాల్పడేటువంటి వారిని కఠినంగా శిక్షిస్తాం. ఇప్పటికే మరి ఆమెను కొట్టినటువంటి దుర్మార్గుని కేసు పెట్టి జైల్లో పంపడం జరిగింది. నిజంగా దీంట్లో కొట్టడం వరకే ఉందా, రేప్ కూడా జరిగిందా, అత్యాచారం కూడా చేసిరా అనేది ఇంకా స్పెసిఫిక్ గా కూడా మేము డాక్టర్లతో మరి ఇక్కడ టెస్టులు కూడా చేయిస్తాం. రైట్ సార్. ఒక మంత్రిగా మాత్రమే కాదు, ఆదివాసీ మహిళా ప్రతినిధిగా అక్కడికి వెళ్ళి వాళ్ళను పరామర్శించారు సీతక్క. ఆమె ఆదివాసీ బిడ్డ, అందువల్ల ఆ సీతక్క చెప్పిన దాన్ని బట్టి ఒకటి ప్రభుత్వం చాలా ఫాస్ట్గానే యాక్ట్ అవుతుంది అని చెప్పారు. వాడిని ఆ దుర్మార్గాన్ని అరెస్ట్ చేశాం, వాడిని కఠినంగా శిక్షించాలి, అందులో అనుమానం లేదు. వాడిని ఇక్కడ నిందితుడు బాధితుడుగానే చూడాలి తప్ప నిందితుడు ఏ కులము ఏ మతంతో సంబంధం లేదు. నేరస్తుడు నేరస్తుడే, నేరానికి కులం ఉండదు, మతం ఉండదు. అందువల్ల నేరస్తుని మతానికి చెందిన వాళ్ళైనా నేరస్తుని కులానికి చెందిన వాళ్ళైనా కూడా వాడిని నేరస్తునిగానే చూడాలి. మావాడు కదా అని వాళ్ళు ఎవరు సమర్థించినా అది అంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉండదు. సో రేపు ఒక మతము ఒక కులము అనే కాదు, ఒకే మతంలో వారిపైన జరుగుతున్నాయి, ఒకే కులం వారిపైన జరుగుతున్నాయి. ఇప్పుడు మనం కలకత్తాలో చూసాం ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఇన్సిడెంట్. వేరు వేరు వర్గాలు ఏం కావు కదా. సో అందువల్ల ఇందులో కులాన్ని మతాన్ని తీసుకురాకూడదు, ఎవరు తీసుకురాకూడదు. అంటే నిందితుని వైపు నుంచి తీసుకురాకూడదు, బాధితుల వైపు నుంచి కూడా తీసుకురావడం వల్ల న్యాయం జరగదు. మధ్యలో అమాయకులు బలైపోతారు తప్ప న్యాయం జరగదు. ఆ ఆదివాసీ బిడ్డకు న్యాయం జరగాల్సిందే, అనుమానమే లేదు. ఆ దుర్మార్గుని కఠినంగా శిక్షించాల్సిందే.
ఎందుకంటే ఒక నిస్సహాయురాలైనటువంటి మహిళ రోడ్డు మీద వెళ్తుంటే నేను అటాక్ చేస్తానంటే వాడికి ఎవడిచ్చాడు అంత కండకావరం ఏంటి ఆ దుర్మార్గుడికి? సో వాడిని చాలా కఠినంగా శిక్షించడం ద్వారా ఒక డిటరెంట్ పనిష్మెంట్ ద్వారా ఒక సందేశం సమాజానికి పంపాలి. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ దుర్మార్గాన్ని మేము సమాజము రాజ్యము ఎలో చేయదు అని అలా చేయడం ద్వారా ఆదివాసీ బిడ్డల్లో కూడా విశ్వాసాన్ని కల్పించవచ్చు, నమ్మకాన్ని కల్పించవచ్చు. సహజంగా తమ ఎక్కడ అన్యాయం జరిగినా చెల్లిస్తాము, అందులో తమ వారికి జరిగినప్పుడు మరింత ఎక్కువగా ఎవరైనా చెల్లిస్తారు. అందువల్ల ఆదివాసీల ఆగ్రహావేశాలు మనం అర్థం చేసుకోవచ్చు, అవి న్యాయమైనవి. ఎందుకంటే తమ బిడ్డ పైన జరిగినటువంటి దాడిని సహజంగానే ఆ సమాజము తీవ్రంగానే స్పందిస్తుంది, అర్థం చేసుకోగలము. అందువల్ల ఇక్కడ కానీ అదే సమయంలో మనం పిలిపివ్వాల్సింది ఎవరైనా నాగరికత సమాజము బాగుండాలని కోరుకునే వాళ్ళు దీనికి కులపరమైన మతపరమైన రంగులు పూయకండి. రెండు వైపులా నేను విజ్ఞప్తి చేసేది. దానివల్ల అమాయకులు బలైపోతారు, నేరస్తులు బలపడతారు. నేరస్తుని ఐసోలేట్ చేయాలి. క్రిమినల్ షుడ్ బి ఐసోలేటెడ్. క్రిమినల్కు వాడి సొంత కుటుంబం నుంచి కూడా మద్దతు రావద్దు. పక్క పెట్టను వర్గము, కులము, మతము, వాడి సొంత కుటుంబంలో కూడా వాడిని చీకొట్టుకోవాలి. ఇలాంటి దుర్మార్గుడు మాకు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనేటువంటి రీతిలో రెస్పాండ్ కావాలి. ఎందుకంటే ఆ కుటుంబం పైన ఇంకా ఆ వర్గం పైన ఇంకెక్కువ బాధ్యత కూడా ఉంటుంది. వీడు మావాడితో సంబంధమే లేదు, వాడిని మీరు ఎంతైనా శిక్షించండి అనే వైఖరి అటువైపు తీసుకోవాలి. ఇటువైపు నుంచి కూడా దీన్ని వేరే రంగు పులిపితే ఏమవుతుందంటే నిందితుడికి సపోర్ట్ పెరుగుతుంది. మనం నేరస్తుడికి సపోర్ట్ పెంచకూడదు. నేరస్తుని ఐసోలేట్ చేస్తే ఆ దుర్మార్గుడు వీక్ అవుతాడు. నేరస్తుని కనుక మనం ఒక కులంతోనో ఒక వర్గంతోనో చూడడం మొదలు పెడితే వాడే బలపడతాడు. అన్ఫార్చునేట్లీ వాడు బలపడతాడు, వాడికి శక్తి పెరుగుతుంది. సో అందువల్ల వాడిని ఐసోలేట్ చేయాలి, వాడిని నేరస్తునిగానే చూడాలి. ఇది మరో రంగు తీసుకోకుండా, మతపరమైన రంగు మరో రంగు తీసుకోకుండా రెండు కులాల మధ్య, రెండు మతాల మధ్య, రెండు వర్గాల మధ్య సమస్యగా చూడకూడదు. ఒక నిస్సహాయ బాధితురాలు, ఒక కండకావరం ఎక్కిన ఒక దుర్మార్గుడైన నిందితుడు, ఇంతవరకే చూడాలి. ఇంతవరకే చూసి వాడిపైన కఠినమైన శిక్ష తీసుకోవాలి. రాజకీయ నాయకులకు కూడా ఇందులో ఫిషింగ్ ఇన్ ట్రబుల్ వాటర్స్ అంటారు. సమాజంలో ఉన్న సోషల్ ఫాల్ట్ లైన్స్ను తమ రాజకీయ అవసరాల కొరకు రెచ్చగొడితే అది చాలా ప్రమాదకరం. ఎవరు రెచ్చగొట్టకూడదు, ఎటువైపు రెచ్చగొట్టదు. సమాజానికి కూడా విజ్ఞప్తి, నేరస్తుడు ఎవడైనా మంచిదే, వాడిని శిక్షించాలని అన్ని మతాల వారు కోరుకోవాలి, అన్ని కులాల వారు కోరుకోవాలి. ఎందుకంటే అనవసరంగా ఇతరుల ఆస్తులపైన, ఇతరుల ప్రార్థనా మందిరాలపైన దాడులు జరిగాయనుకోండి, నేరస్తునికి ఎక్కలేని సానుభూతి వచ్చి వస్తుంది. సో వాడు అప్పటిదాకా వాడిని చీదరించుకుంటున్న ఆ వర్గం వారికి కూడా ఎప్పుడైతే తమ ఇండ్లపై దాడులు జరుగుతాయో, తమ ఆస్తులపైన దాడులు జరుగుతాయో, తమ ప్రార్థనా మందిరాలపై దాడులు జరుగుతాయో, అది టర్న్ తీసుకొని నేరస్తుని పట్ల సానుభూతిగా మారే ప్రమాదం ఉంటుంది. అందువల్ల నేరస్తుని బలోపేతం చేయకండి. నేరస్తునికి ఎటువైపు నుంచి మద్దతు రాకుండా, చివరకు తన కుటుంబం నుంచి కూడా మద్దతు రాకుండా వాడిని ఐసోలేట్ చేయండి. వాడి ఐసోలేట్ చేసి వాడిని కఠినంగా శిక్షించండి. అందువల్ల దీన్ని ఇతరత్రా కలర్ ఇవ్వకుండా, ఇతరత్రా రెచ్చగొట్టకుండా ఇది నేరంగానే చూడండి, నేరస్తుని కఠినంగా శిక్షించండి.